ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. కాకినాడ నుంచి ముంబైకి డ్రగ్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. 100 కోట్ల డ్రగ్స్ లారీని కూడా పట్టుకున్నారు సంగారెడ్డి పోలీసులు. కాకినాడ పోర్టు నుంచి వస్తున్నట్లు గుర్తించారు. వైసీపీ నేతల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్ వస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఆయన అనుమానించినట్లే కాకినాడ పోర్టులో డ్రగ్స్ మూలాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు అందించడానికి. కామేశ్వరరావు, చెప్పండి. చందు, చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు, కాకినాడ పోర్టులో సరైన భద్రత లేకపోతే కాకినాడ పోర్ట్ నుంచి అటు తీవ్రవాదులు ఇటు మాదక ద్రవ్యాలైన డ్రగ్స్ ఇంపోర్ట్ అయితే కనుక రాష్ట్రం అదేవిధంగా దేశం కూడా పాడయ్యే పరిస్థితి ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే ఉందో ఎంకరేజ్ పోర్టు సంబంధించిన తనిఖీల్లో పవన్ కళ్యాణ్ అయితే మీడియా ముఖంగా చెప్పారు. ఎప్పుడు కూడా కాకినాడ సంబంధించిన మొత్తం కూడా ఏదైతే ఉందో కాకినాడ ఇతర పోర్టులు కూడా భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టాలి, భద్రత లేని ఎడల కాకినాడ నుంచి మాదక ద్రవ్యాలు దిగుమతి అవుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఈరోజు జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో సంగారెడ్డి అంటే మెదక్ హైదరాబాద్ ఏదైతే ఉందో తెలంగాణ మెదక్ సంగారెడ్డి జిల్లాలో దొరికిన 100 కోట్ల డ్రగ్స్ సంబంధించిన మూలాలు అయితే కాకినాడ నుంచే ఉన్నట్టయితే మాత్రం పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం ఏదైనప్పటికీ పోలీసులు నిన్నటి నుంచి కూడా ఏదైతే 100 కోట్ల డ్రగ్స్ మీద విచారణ అయితే చేపట్టారు. విచారణలో అయితే మాత్రం నిగ్గు తేల్చే నిజాలు అయితే బయటకు వస్తున్న సంగతి తెలుస్తుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు ఆరా తీశారు. ఇది కాకినాడ పోర్టు టు ముంబై దాకా అయితే డ్రగ్ ట్రావెల్ అవుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్యలో హైదరాబాద్, ఈ విధంగా పూణే, ఈ విధంగా ముంబై కూడా కంప్లీట్ గా కూడా డ్రగ్స్ అయితే సరఫరా కాకినాడ పోర్ట్ నుంచి అయితే దిగుమతి నుంచి వెళ్తున్నట్టయితే పోలీసులు సమాచార విచారణలో తేలింది. మొత్తం పోలీసులు అయితే డ్రగ్స్ మాఫియా సంబంధించిన పూర్తి స్థాయిగా విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇంకా మొత్తం చూసుకుంటే విచారణలో అనేక నిజాలు అంటే కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ మూలాలు అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఇతర దేశాల నుంచి నైజీరియన్ ఇతర దేశాల నుంచి అయితే మాత్రం దానికి సంబంధించిన డ్రగ్స్ కాకినాడ పోర్టులో దిగుమతి అయిన అనంతరం కూడా లారీలో దాని గుండా హైదరాబాద్ అదేవిధంగా పూణే ముంబై కూడా ఈ డ్రగ్స్ అయితే చేరుతుందని చెప్పేసి విచారణలు అయితే మాత్రం కొన్ని నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం మీడియా ముఖంగా అయితే తెలపడం జరిగింది. కాకినాడ పోర్ట్ నుంచి ఈ డ్రగ్స్ ఇంపోర్ట్ అయిన అనంతరం లారీల మీద డ్రగ్స్ కాకినాడ పోర్టు వయా విజయవాడ టు హైదరాబాద్ మీదుగా ముంబై అయితే డ్రగ్స్ వెళ్తున్నట్టయితే మాత్రం సంగారెడ్డి పోలీసులు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పటిష్టమైన భద్రత పోర్టుల మీద లేకపోతే ఇటువంటి అసాంఘిక శక్తులు చొరబడి మా దేశాన్ని పొల్యూట్ చేసే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న అయితే చెప్పడం జరిగింది. మొన్న ఎంకరేజ్ పోర్టు సంబంధించిన పవన్ కళ్యాణ్ పీడిఎస్ రైస్ అదేవిధంగా ఇతర దేశాలు వెళ్ళిపోతున్న రైస్ తనిఖీల నిమిత్తం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. అనంతరం కూడా ఈ మాట్లాడిన సందర్భం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం భారీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంటే కాకినాడ పోర్టు సంబంధించిన సరైన భద్రత కస్టమ్స్ అదేవిధంగా మెరైన్ పోలీసులు అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా పోర్టు నుంచి ఏవైతే దిగుమతులు అవుతున్నాయో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రధానంగా కస్టమ్స్ కళ్ళు గప్పి కూడా ఈ డ్రగ్ మాఫియా నడుపుతారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ముందే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే స్పష్టంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఓ పక్క పవన్ కళ్యాణ్ ఎలా చెప్పారో లేదో ఓ పక్క డ్రగ్స్ మాఫియా కలకలం రేగింది. ఈ డ్రగ్స్ కూడా కాకినాడ నుంచే దిగుమతి అయినట్టు తెలుస్తుంది. అంటే ఈ డ్రగ్స్ గత ప్రభుత్వం అంటే మన 2024 ఎలక్షన్ ముందు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అయితే మాత్రం ఆల్రెడీ కాకినాడ పోర్ట్ నుంచి డ్రగ్స్ మూలాలు ఉన్నట్టు కొంత అయితే మాత్రం కొంత సమాచారం అందింది. ఈ డ్రగ్స్ గతంలోనే ఈ కాకినాడ పోర్ట్ నుంచి అయితే దిగుమతి అయింది. దిగుమతి అయిన కొన్ని ప్లేసెస్లో అయితే మాత్రం ఇది కాకినాడ పోర్టు తరలించి గొడవన్లు అయితే మాత్రం దీన్ని స్టోర్ చేసి ఉంటారు. గొడవన్ అనంతరం ఇప్పుడు ఆ డ్రగ్స్ని తీసి లారీల గుండా ముంబైకి అయితే మాత్రం తరలిస్తున్నారు అయితే సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే చెప్పారో మొత్తం కూడా పోర్టు సంబంధించిన పటిష్టమైన భద్రత ఉండాలి, పటిష్టమైన భద్రత లేని ఎడల ఈ డ్రగ్స్ మాఫియాను మనం అరికట్టే పరిస్థితి లేదు. డ్రగ్స్ మాఫియా మాత్రం కాకినాడ పోర్టు ద్వారా దిగిందంటే మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. దీనికి సంబంధించి కాకినాడ పోర్టు సంబంధించి అయితే మాత్రం పూర్తిస్థాయి భద్రత పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రతి షిప్పు ఇంపోర్ట్ అయిన ప్రతి దాని మీద కూడా పరిశీలన జరగాలి. అనంతరం కూడా ఒక నివేదిక తయారవ్వాలి. దాని మొత్తం కూడా ఎటువంటి అంటే ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ కానివ్వండి దానికి సంబంధించి ఇంపోర్ట్ కానివ్వండి ఇంపోర్ట్ జరుగుతున్న ప్రతి దాని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిగా నిఘా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇది పవన్ కళ్యాణ్ చెప్పే ముందే కూడా ఇది అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పేసి కొంతమంది స్థానికులు అయితే వాపోతున్నారు. మొత్తం ఏదైనప్పుడు కూడా గత ప్రభుత్వం 2019 to 24 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం కాకినాడ అడ్డాగా అయితే మాత్రం అనేక ఎగుమతులు దిగుమతులు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు పీడిఎస్ రైస్ కావచ్చు
మరో పక్క ఎగుమతి దిగుమతుల్లో డ్రగ్స్ ఇంకా అనేక అయితే జరుగున్నాయని చెప్పి గతంలో కూడా కాకినాడ పోర్ట్ నుంచి డ్రగ్స్ దొరికిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో కాకినాడ పోర్టుకు సంబంధించిన మొత్తం చూసుకుంటే కనుక పోర్టు గతంలో జరిగిన దిగుమతులకు సంబంధించిన ఈ డ్రగ్స్ దిగుమతి అయి ఉంటుంది. దాన్ని కొంత స్టోరేజ్ అయ్యి ఇప్పుడు ముంబైకి అయితే తరలిస్తున్నట్టయితే మాత్రం కొంత సమాచారం అయితే వెలుగులోకి వస్తున్న సంగతి తెలుస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక నిన్న దొరికిన సంగారెడ్డి లారీ ఇది ఏదైతే ఉందో సంగారెడ్డి చెక్ పోస్ట్లో దొరికిన లారీలో దొరికిన డ్రగ్స్ సంబంధించిన అయితే మాత్రం కాకినాడ మూలాల నుంచే కాకినాడ పోర్ట్ నుంచి అయితే మాత్రం డ్రగ్స్ అయితే ఇంపోర్ట్ అయినట్టయితే తెలుస్తుంది. చందు మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే పోర్టు అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. పోర్టులో మన పవన్ కళ్యాణ్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళినట్టు నుంచి కూడా పోర్టులో పూర్తి స్థాయిగా 2 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి పోర్టు అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో పోర్టే కాదు పోర్టుకు సంబంధించిన మన సరిహద్దులు రాష్ట్ర సరిహద్దులు కూడా మొత్తం చెక్ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిగా భద్రత అయితే పెంచారు. ఈ నేపథ్యంలో ఇదైతే కాకినాడ పోర్టులో ఇంపోర్ట్ అయిన డ్రగ్స్ అయినప్పటికీ కూడా ఇది గతంలో దిగుమతి అయిందని చెప్పేసి పోర్టు అధికారులు అయితే చెప్తున్న అంటే గతంలో అయితే మాత్రం ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మధ్యకాలంలో అయితే మాత్రం పోర్టు సంబంధించింది అయితే మాత్రం డ్రగ్స్ కలకలం ఏమీ లేదు. గతంలో ఎప్పుడైనా మాకు తెలియకుండా జరిగి ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. మొత్తం ఏదేమైనట్టు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు కాకినాడ పోర్టు అదేవిధంగా మిగతా పోర్టులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పటిష్టమైన ఏదైతే ఉందో శ్రీ పోర్టులో సంబంధించి పటిష్టమైన భద్రత అయితే మాత్రం ఉండాలని చెప్పి ఆంక్షలు అయితే విధించారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ డ్రగ్స్ వెనకాల గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన నాయకులు హస్తం ఉన్నట్టయితే మాత్రం తెలుస్తూ ఉంది. గతంలో ఏదైతే ఉందో ఇక్కడ పోర్టు అడ్డగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన విన్యాసాలు అన్ని ఇన్ని కాదు వారు చేసిన విన్యాసాల్లో ఇది కూడా ఒకటని చెప్పేసి కొంత మేరకైతే సమాచారం వస్తుంది. చందు థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన మూలాలు కాకినాడ నుంచి ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. చందు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వర్. రైట్ ఇక కాకినాడ నుంచి ముంబైకి డ్రగ్స్ వెళ్ళినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. 100 కోట్ల డ్రగ్స్ లారీని పట్టుకున్నారు సంగారెడ్డి పోలీసులు. కాకినాడ పోర్టు నుంచి వస్తున్నట్లు గుర్తించడం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే నిజమైనట్టు తెలుస్తోంది. అంటే మనం చూసాం కాకినాడ రీసెంట్ ఇన్సిడెంట్లో పీడిఎస్ స్మగ్లింగ్ సంబంధించి కూడా బియ్యానికి సంబంధించి సీజ్ ద షిప్ అంటూ కూడా ఒక రకంగా హైలైట్ అయ్యారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైంది. ఒక రకంగా దేశ భద్రతకి సంబంధించి కూడా సముద్రయానం ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఇవి ఉంటాయో ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా యూత్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముందే గైడ్ చేశారు. మరి ఇప్పుడు భద్రత ఇంకా కట్టుదిట్టం చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి?